ఆ రూపమెంత ప్రసన్నమో భావమంత ప్రజ్వలితం. అటు భక్తి ఇటు జ్ఞానం కలబోసుకున్న దేశ ఔన్నత్యాన్ని సర్వత్రా ప్రచారం చేసిన విజ్ఞాన సార్వభౌముడు వివేకానందుడు. జనవరి 12న వివేకానంద జయంతి. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ఆయన గురించి తెలుసుకుందాం. ఒకసారి ఎడారిలో దాహం వేసింది. దూరంగా చెరువులు కనిపించాయి. ఆ నీళ్లలో చెట్ల నీడలు కదలాడాయి. అవి ఎండమావులన్న నిజాన్ని ఎప్పటికో గుర్తించగలిగాను. భగవంతుణ్ణి తెలుసుకున్నప్పుడు ఎండమావుల్లాంటి ఈ ప్రపంచం భ్రమ అని అర్థమవుతుంది. తాపత్రయాలు తొలగిపోతాయి. పరమాత్ముడే సత్యం, శాశ్వతం అని స్పష్టమవుతుంది అనేవారు వివేకానంద.